హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను నాటుకోడి కూర ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సో ఇది నార్మల్ నాటుకోడి కాదు, పందెం కోడి అనమాట. సో ఇప్పుడు సంక్రాంతి కదా, పందెం కోళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఇచ్చారనమాట. సో నేను ఇది 1/2 kg దాకా ఉంటుందండి. సో ముందైతే శుభ్రంగా కడిగేసుకున్నాను. కోడి మొత్తం పైన ఉన్న డస్ట్ అంతా తీసేసి దానిలో కొద్దిగా కళ్ళుప్పు అలాగే పసుపు వేసుకొని నానబెట్టుకున్నానండి ఒక 5 minutes పాటు. ఒక కడాయి తీసుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ పేస్ట్ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నది యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, నేను దీనిలోనే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఫ్రై అయిపోయింది కదండి. సో ఇప్పుడు మనం చిటికెడు పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకొని ఒకసారి బాగా ఈ గ్రేవీ అంతటికి పసుపు అంతా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనము ఒక 5 minutes పాటు నానబెట్టుకున్నాం కదండి ఆ చికెన్ని. దీనిలో నేను ముందుగానే ఉప్పు పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు ఆ చికెన్ని మనం ఈ గ్రేవీలో యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ ఈ మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. సో నాటుకోడి మనకి ఉడకడానికి టైం పడుతుంది కదండి. సో దానికోసం మనము కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిద్దామండి. సో 10 minutes తర్వాత మనకి తీసి చూస్తే ఈ విధంగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనము దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాం అండి. మన టేస్ట్కి తగినంత ఘాటుగా తినేవాళ్ళైతే ఇంకా 1 స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. అంత ఘాటు అక్కర్లేదు కనుక నేను మీడియంగా వండుతున్నానండి. అందుకే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సో ఇవి కలిసిపోయాయి కదండి, ఇక్కడ కారం అంతా కలిసింది కదా. ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు మనం కాసేపు మగ్గనిద్దాము. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 minutes వరకు మళ్ళీ కుక్ చేసుకుందాము. సో 5 minutes తర్వాత మనకి ఇలా వాటర్ అనేది కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయింది కదండి. ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకుందాము. దీనిలో కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాలు మిక్స్ చేసిన పొడి అనమాట. ఇది యాడ్ చేసుకొని ఇంకా వాటర్ తగ్గే విధంగా మళ్ళీ కలుపుకొని ఒక 5 minutes పాటు, చాలా టైమే పడుతుందండి. టోటల్గా ఒక 1/2 hour పైనే పడుతుంది. సో ఇప్పుడు ఒక 5 minutes తర్వాత తీసి చూస్తే ఇలా ఉందండి. కొంచెం నీళ్ళు అనేది తగ్గాయి. ఇప్పుడు మనము గరం మసాలా యాడ్ చేసుకుందాం. దీనిలో దాల్చిన చెక్క, లవంగ, యాలక్కాయ పౌడర్ అనమాట. ఇవి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా మనకి గ్రేవీ కింద రావాలి కదండి. సో మళ్ళీ మూత పెట్టేసి ఇంకాస్త ఒక 10 నిమిషాల వరకు ఉడకనిద్దాము. ఆఫ్టర్ 10 minutes అయితే మనకి రిజల్ట్ ఈ విధంగా ఉంటుందండి. సో చూసారుగా, మీకు చాలా వరకు వాటర్ కన్సిస్టెన్సీ అంతా తగ్గిపోయింది. మనకి ముక్క అనేది కొంచెం రబ్బర్లా సాగుతూ ఉంటుందండి. నార్మల్గా కుక్ చేసుకుంటే అరగంట పైనే పడుతుంది. కొంచెం మనం ఇదే ప్రొసీజర్లో కూడా చేసుకోవచ్చండి. సో కొంచెం టైం తక్కువ పడుతుంది అనమాట. సో ఇప్పుడు ముక్క మెత్తగా అయిందో లేదో చూద్దాము. సో కొంచెం గట్టిగా ఉంది. సో ఇంకొక 5 minutes ఉడకనిద్దామండి. సో 5 minutes తర్వాత చూడండి, పీస్ ఇలాగా మనకి ఇలా చేతి ఇలా లాగగానే ఈజీగా ఊడిపోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ముక్క అనేది ఉడికింది. సో కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇలాగే చేసుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.